ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ అయితే ముగిసింది. ఈసారి కూడా ఆప్షన్ చాలా బాగా జరిగింది. ప్రో కబడ్డీ ఫ్రాంచైజ్ 8 ప్లేయర్స్ ని 1 crore అమౌంట్ కి పైగా ఆప్షన్ లో బై చేశారు. ఇది రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఫ్యాన్స్ కి ఒక సైడ్ హ్యాపీగా ఉన్నా ఆన్ ది అదర్ సైడ్ సాడ్ గా కూడా ఉంది. ఎందుకంటే ఈ సీజన్ 11 ఆప్షన్ లో కూడా చాలా మంది లెజెండ్ ప్లేయర్స్ అన్సోల్డ్ అయ్యారు. 22 ప్లేయర్స్ ఈ సీజన్ 11 ఆప్షన్ లో అన్సోల్డ్ అయ్యారు. సో ఈ వీడియోలో ఆ అన్సోల్డ్ అయిన ప్లేయర్స్ ఎవరు, అన్సోల్డ్ అవడానికి రీజన్ ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాహుల్ చౌదరి సీజన్ 11 ఆప్షన్ లో రాహుల్ చౌదరి అన్సోల్డ్ అయ్యాడు. సీజన్ 10 ఆప్షన్ లో కూడా రాహుల్ చౌదరి అన్సోల్డ్ అయ్యాడు. ఆ తర్వాత జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం రాహుల్ ని మళ్ళీ టీంలోకి తీసుకొని ఒక ఛాన్స్ ఇచ్చింది. బట్ రాహుల్ చౌదరి సీజన్ 10 లో పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అండ్ ఒక ఇంటర్వ్యూలో రాహుల్ చౌదరి సీజన్ 11 మధ్యలో రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తా అని చెప్పాడు. సో ఈ రీజన్ వల్ల ప్రో కబడ్డీ ఫ్రాంచైజ్ రాహుల్ చౌదరిని బిట్ చేయడానికి ట్రై చేయలేదు. అండ్ రీసెంట్ గా రాహుల్ చౌదరి తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో తన రిటైర్మెంట్ ని అనౌన్స్ చేశాడు. దీపక్ నివాసుడా సీజన్ 11 ఆప్షన్ లో అన్సోల్డ్ అయిన మరో బిగ్ ప్లేయర్. సీజన్ 10 ఆప్షన్ లో కూడా దీపక్ నివాసుడా అన్సోల్డ్ అయ్యాడు. అండ్ దీపక్ నివాసుడా యొక్క పర్ఫార్మెన్స్ పూర్తిగా డల్ అయిపోయింది. సో ఏ ఫ్రాంచైజ్ కూడా దీపక్ ని బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. సందీప్ నర్వాల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్. సీజన్ 11 ఆప్షన్ లో అన్సోల్డ్ అయిన మరో బిగ్ ప్లేయర్. సందీప్ నర్వాల్ కూడా సీజన్ 11 ఆప్షన్ లో అన్సోల్డ్ అయ్యాడు. అండ్ అలాగే సీజన్ 10 ఆప్షన్ లో కూడా అన్సోల్డ్ అయ్యాడు. దీనికి రీజన్ ఏంటంటే సందీప్ నర్వాల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పూర్తిగా డౌన్ అయిపోయింది. సీజన్ 11 ఆప్షన్ లో అన్సోల్డ్ అయిన మరో బిగ్ ప్లేయర్ విశాల్ భరద్వాజ్, వన్ ఆఫ్ ది బెస్ట్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. సీజన్ 10 ఆప్షన్ లో కూడా విశాల్ భరద్వాజ్ అన్సోల్డ్ అయ్యాడు. బట్ తర్వాత దబాంగ్ ఢిల్లీ టీం విశాల్ భరద్వాజ్ కి ఒక ఛాన్స్ ఇచ్చి టీంలోకి తీసుకుంది. సో తన ఫామ్ అనేది పూర్తిగా డల్ అయిపోయింది. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ నో వన్ పిక్డ్ విశాల్ భరద్వాజ్. నెక్స్ట్ బిగ్ ప్లేయర్ రోహిత్ గులియా. సీజన్ 10 లో రోహిత్ గులియా గుజరాత్ జైంట్స్ టీం నుంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ లాస్ట్ సీజన్ లో రోహిత్ గులియా 16 మ్యాచెస్ ఆడి కేవలం 50 రైట్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. సీజన్ 10 లో తన పర్ఫార్మెన్స్ చాలా డౌన్ అయిపోయింది. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ రోహిత్ గులియాని ఏ టీం కూడా సీజన్ 11 ఆప్షన్ లో బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. నెక్స్ట్ ప్లేయర్ అభిషేక్ సింగ్. సీజన్ 10 లో అభిషేక్ సింగ్ బెంగళూరు బుల్స్ టీం నుంచి పార్టిసిపేట్ చేశాడు. బట్ సీజన్ 10 లో అభిషేక్ సింగ్ కి పెద్దగా ఛాన్సెస్ రాలేదు. 4 మ్యాచెస్ ఆడి కేవలం 3 రైట్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. సో తన పర్ఫార్మెన్స్ డౌన్ అవడంతో నెక్స్ట్ మ్యాచెస్ లో తనకి ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ దిస్ టైమ్ సీజన్ 11 ఆప్షన్ లో అన్సోల్డ్ అయిపోయాడు. సీజన్ 11 లో అన్సోల్డ్ అయిన మరో బిగ్ ప్లేయర్ కే ప్రపంచన్. కే ప్రపంచన్ కూడా చాలా మంచి రైడర్. అయితే ప్రపంచన్ లాస్ట్ సీజన్ లో హర్యానా స్టీలర్స్ నుంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రపంచన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పూర్తిగా డల్ అయిపోయింది. సో అందుకే సీజన్ 11 ఆప్షన్ లో ఏ టీం కూడా ప్రపంచన్ ని బిట్ చేయడానికి ట్రై చేయలేదు. నెక్స్ట్ మరో బిగ్ ప్లేయర్ చంద్రన్ రంజిత్. చంద్రన్ రంజిత్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రైడర్. అయితే చంద్రన్ రంజిత్ ఇంజురీ వల్ల సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. సో అందుకే సీజన్ 11 ఆప్షన్ లో చంద్రన్ రంజిత్ కూడా అన్సోల్డ్ అయిపోయాడు. నెక్స్ట్ బిగ్ ప్లేయర్ మోను గోయత్. మోను గోయత్ వన్ ఆఫ్ ది బెస్ట్ రైడర్ ఇన్ సీజన్ 5. సీజన్ 5 లో పాట్నా పైరేట్స్ టైటిల్ విన్ అవడానికి మోను గోయత్ కూడా పర్దీప్ నర్వాల్ కి బాగా సపోర్ట్ ఇచ్చాడు. సీజన్ 9 లో తెలుగు టైటన్స్ టీం నుంచి మోను గోయత్ పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో పర్ఫార్మెన్స్ డౌన్ అవడం వల్ల సీజన్ 10 లో మోను గోయత్ ని ఏ టీం కూడా ఆప్షన్ లో బీట్ చేయలేదు. అలాగే ఇప్పుడు సీజన్ 11 లో కూడా మోను గోయత్ అన్సోల్డ్ అయిపోయాడు. బికాస్ ఆఫ్ తన పర్ఫార్మెన్స్ అనేది డల్ అయిపోయింది. నెక్స్ట్ మరో బిగ్ ప్లేయర్ రజనీష్. సీజన్ 9 లో రజనీష్ తెలుగు టైటన్స్ టీం నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ ఇంజరీ వల్ల సీజన్ మధ్యలో తను టీం కి దూరం అయిపోయాడు. మళ్ళీ సీజన్ 10 లో తెలుగు టైటన్స్ టీం నుంచి పార్టిసిపేట్ చేశాడు. ఈసారి సీజన్ 10 లో 7 మ్యాచెస్ ఆడి 23 రైట్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అండ్ అలాగే మళ్ళీ తను ఇంజరీ వల్ల చాలా సఫర్ అవుతున్నాడు. ఏ ఫ్రాంచైజ్ కూడా రజనీష్ ని బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. నెక్స్ట్ ప్లేయర్ రోహిత్ కుమార్. సీజన్ 3 లో పాట్నా పైరేట్స్ టీం టైటిల్ విన్ అవడానికి రోహిత్ కుమార్ కీ రోల్ ని ప్లే చేశాడు. అండ్ సీజన్ 6 లో బెంగళూరు బుల్స్ టీం టైటిల్ విన్ అవడానికి రోహిత్ కుమార్ సెకండ్ రైడర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాంటి మంచి ప్లేయర్ సీజన్ 11 ఆప్షన్ లో అన్సోల్డ్ అయ్యాడు. సీజన్ 11 ఆప్షన్ లోనే కాదు రోహిత్ కుమార్ సీజన్ 10 ఆప్షన్ లో కూడా అన్సోల్డ్ అయిపోయాడు. బికాస్ ఆఫ్ తన పర్ఫార్మెన్స్ అనేది పూర్తిగా డల్ అయిపోయింది. నెక్స్ట్ ప్లేయర్ హరేంద్ర కుమార్. హరేంద్ర కుమార్ లాస్ట్ సీజన్ లో యూపీఓ టీం నుంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 15 మ్యాచెస్ ఆడి కేవలం 14 ట్యాకిల్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. సో తన పర్ఫార్మెన్స్ అనేది డల్ అయిపోయింది. సో అందుకే సీజన్ 11 లో ఏ టీం కూడా హరేంద్ర కుమార్ ని బీట్ చేయలేదు. సీజన్ 11 లో అన్సోల్డ్ అయిన మరో బిగ్ ప్లేయర్ సురేందర్ నాడా, వన్ ఆఫ్ ది బెస్ట్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్, యాంగిల్ హోల్డ్ స్పెషలిస్ట్. ప్రెసెంట్ ఇప్పుడు సురేందర్ నాడాకి ఏ టీం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఒకప్పుడు సురేందర్ నాడా వచ్చిన ప్రతి రైడర్ ని యాంగిల్ హోల్డ్ చేసి బయటికి విసిరేసేవాడు. అండ్ అలాగే సురేందర్ నాడా ఇంజురీ వల్ల కొంచెం సఫర్ అవుతున్నాడు. నెక్స్ట్ ప్లేయర్ సందీప్ దుల్. సీజన్ 11 ఆప్షన్ లో సందీప్ దుల్ అన్సోల్డ్ అయిపోయాడు. సీజన్ 11 లోనే కాదు సీజన్ 10 ఆప్షన్ లో కూడా సందీప్ దుల్ అన్సోల్డ్ అయ్యాడు. తర్వాత తెలుగు టైటన్స్ టీం సందీప్ దుల్ ని టీంలోకి తీసుకుంది. బట్ సందీప్ దుల్ పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు.
నెక్స్ట్ ప్లేయర్ సురేందర్ సింగ్. సురేందర్ సింగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రైట్ కవర్ డిఫెండర్. లాస్ట్ సీజన్ లో సురేందర్ సింగ్ యుముంబా టీం నుంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ సురేందర్ సింగ్ 18 మ్యాచెస్ ఆడి కేవలం 29 టాకిల్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. సో తన పర్ఫార్మెన్స్ కూడా డల్ అయిపోయింది. సో అందుకే ఏ టీం కూడా సీజన్ 11 ఆప్షన్ లో సురేందర్ సింగ్ ని బీట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిలేదు. నెక్స్ట్ ప్లేయర్ రన్ సింగ్. రన్ సింగ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పూర్తిగా డల్ అయిపోయింది. లాస్ట్ సీజన్ లో బెంగళూరు బుల్స్ టీం నుంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 14 మ్యాచెస్ ఆడి కేవలం 25 టాకిల్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. సో రన్ సింగ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది పూర్తిగా డల్ అయిపోయింది. సో అందుకే సీజన్ 11 ఆప్షన్ లో ఏ ఫ్రాంచైజ్ కూడా రన్ సింగ్ ని టీమ్ లోకి తీసుకోలేదు. నెక్స్ట్ ప్లేయర్ సచిన్ నర్వాల్. ఇతను వన్ ఆఫ్ ది గ్రేట్ ఆల్రౌండర్. లాస్ట్ సీజన్ లో బెంగళూరు బుల్స్ టీం నుంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లాస్ట్ సీజన్ లో 14 మ్యాచెస్ ఆడి కేవలం 25 టాకిల్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. సో ఇతని పర్ఫార్మెన్స్ కూడా పూర్తిగా డల్ అయిపోయింది. సో అందుకే ఏ టీం కూడా సీజన్ 11 ఆప్షన్ లో సచిన్ నర్వాల్ ని బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. సో ఇది గాయస్. సో వీళ్ళందరూ అన్సోల్డ్ అవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ యొక్క ఫార్మ్స్. సో ఒకప్పుడు వీళ్ళందరూ మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళే. ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అవుతూ వస్తుంది. సో ఇది గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.